తెలంగాణలో కులగణన మరొక్కసారి చేస్తాం, రీసర్వే ఉంటుందని చెప్పి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా. మేడం, నిన్న బట్టి విక్రమార్క స్టేట్మెంట్ చూసే ఉంటారు, రీసర్వే చేస్తామని అంటున్నారు. మేడం, రీసర్వేకు మీ పార్టీ తరఫున మీరు ఏం చెప్తారు? ప్రజల డబ్బు 160 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 50 రోజులు సర్వే చేసి ఇప్పుడు సర్వే పూర్తయిందని మొన్న లాస్ట్ వీకే సీఎం గారు అనౌన్స్ చేశారు. వాళ్ళే చెప్పారు పర్సంటేజ్ ఆఫ్ బీసీస్ ఎంత ఉన్నారు, ఎస్సీస్ ఎంత, అంతా వాళ్ళే కులగణన అయింది ఇది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరోజు క్యాబినెట్ పెట్టి క్యాబినెట్లో చర్చ చేసి ఒక క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఎంతో ప్రజల ధనం ఖర్చు పెట్టి దాని పబ్లిక్ డబ్బులన్నీ వేస్ట్ చేసి అంత సెన్సెస్ చేసామని ఒక డెసిషన్ తీసుకొని మళ్ళా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మళ్ళీ మాట మార్చి మళ్ళీ అది కాలేదు, మళ్ళీ పూర్తి కాలేదంటారు, అది తప్పు అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తున్నారు, ఒక్కో మంత్రి ఒక్కొక్క, అందరూ సీఎంలు అయిపోయి అందరూ అందరూ కలిసి ఒక మాట మీద లేరు వాళ్ళు. సో ఇంత కులగన అయిపోయింది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ 5 రోజులు చేస్తాం, 5 రోజుల్లో ఎలా అయిపోద్ది సర్వే? 5 రోజుల్లో ఎలా అవుతుంది? క్యాబినెట్ డెసిషన్ అని ఎలా చెప్తారు? మళ్ళీ ఇప్పుడేమో మేము మా పార్టీ క్యాబినెట్ తట్టున్నా మా పార్టీ తరఫున 42% 46% ఇస్తామంటున్నారు. ఇంకా అలాంటప్పుడు అసెంబ్లీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టడం ఎందుకు, అంత చర్చ చేయడం ఎందుకు, అంత పబ్లిక్ మనీ వేస్ట్ చేయడం ఎందుకు? ఎవరి మనీ అని వేస్ట్ చేస్తున్నారు ఇట్లా? అదేదో మీ పార్టీలో మీరే డిస్కస్ చేసుకొని మీ గాంధీ భవన్లోనే డిసైడ్ అయిపోవచ్చు కదా. ఏ పార్టీకి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. ఇంత దానికి చర్చలు ఎందుకు, ఇన్ని రోజులు లాగేది ఎందుకు, ఇది ఎందుకు చేస్తున్నారు? ఒకటి బీసీలకు సంబంధించి మీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికే బీసీల సంఖ్య తగ్గించి చూపించారని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. నిజంగా బీసీలకు ఒకవేళ రీసర్వే చేస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? బీసీ సర్వేకు అంటే ఈ కులగన్న మెయిన్ మోటోనే బీసీ కులగన్న చేయాలని చెప్పి వాటికి సంబంధించి బీసీలకు నిజంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? తప్పకుండా కులగణన చేయాలా, మా పార్టీ కూడా అంటుంది. బండి సంజయ్ గారుగా చెప్పారు, అందరూ చెప్తున్నాము, కిషన్ రెడ్డి అందరూ చేయమనే చెప్తున్నారు. బట్ అది కరెక్ట్గా జరగాల. ఎక్కడ జరుగుతుంది? కరెక్ట్ అయిన సర్వే అవ్వట్లేదు అక్కడ. మళ్ళా ముస్లింలకి ఇప్పుడు 10% అని చెప్తున్నారు. ముస్లిమ్స్ మైనారిటీలో ఉన్నారు కదా, మళ్ళా వాళ్ళకి సెపరేట్గా 10% ఇచ్చేదేంటి? ఆల్రెడీ రాజ్యాంగానికి విరుద్ధంగా 4% ఆల్రెడీ మైనారిటీ వాళ్ళకి ఇచ్చారు, 4% షేర్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10% ఇచ్చేదేంటి? బీసీ అన్నప్పుడు అందరినీ ఒకే, ఏ మతస్థులైనా ఏ మైనారిటీస్ అయినా అందరూ కలిసి బీసీలో ఒకే విధంగా విభజించబడాలి. మరొక పక్క లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ను అమలు చేస్తాము, అక్కడ స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్తున్నారు. దానికోసం కూడా ఈ సర్వేకి సంబంధించి అయిన తర్వాత ఇంప్లిమెంట్ ఇస్తామన్నారు. ఇందాక మీరు అన్నట్టు పార్టీకి సంబంధించి కూడా ఇస్తామంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ డిలే చేయడానికే కొంత ఈ రీసర్వే అంటున్నారని కొంత చర్చ జరుగుతుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? చర్చ కాదు, అది నిజమే. లోకల్ బాడీ ఎలక్షన్స్ డిలే చేయడానికి, అది ఈ ప్రాసెస్ ఊరికే మబ్బి పెట్టడానికే తప్పితే వాళ్ళకి తెలుసు చాలా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చేసింది. గ్రౌండ్ లెవెల్లో ఎవరు ఈ పార్టీని నమ్మే పరిస్థితులు లేవు. ఇప్పుడు కనుక ఓటేయమని అడిగితే ఎవరు ఓటేసే పరిస్థితులు లేదు. రైతులు కానీ మైనారిటీస్ కానీ ఎవరు ఏ సెగ్మెంట్ మీరు ముట్టుకున్నా, ఎంప్లాయీస్ ఎవరు ముట్టుకున్నా వాళ్ళందరికీ వ్యతిరేకత వచ్చేసింది. సో అందరి నుంచి ఆ వ్యతిరేకత కొంచెం మబ్బెట్టి కొంచెం టైం తీసుకొని ఇది చేయాలని, ఇది కేవలం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ని మేనేజ్ చేసేదానికే ఈ చర్యలు చేస్తున్నారు. కానీ ఇప్పటికే రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా ఇచ్చామని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళకు గవర్నమెంట్ మీద ఇచ్చినా కూడా వ్యతిరేకత పోలేదంటారా? ఎక్కడిచ్చారు? వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లన్నీ నిలబెట్టారా? రుణమాఫీ ఎక్కడైంది? ఫుల్గా ఒక దఫా అయింది. రైతు భరోసాలు కూడా ఎక్కడ అందుతున్నాయి ప్రజలకి? ఏదో అప్పుడప్పుడు సంతృప్తి పరచడమే కానీ ఇప్పుడు 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. మీరు రైతులను కానీ, ఇటు ఎంప్లాయీస్ని కానీ, ఇటు మహిళలను కానీ, ఏ సెగ్మెంట్ని అడిగినా ప్రతి సెగ్మెంట్లోని వాళ్ళకు అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని మేనేజ్ చేయడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంతా. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు ఆ బీసీ కులగణన సర్వే అనేది
రీసర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి సంబంధించి కానివ్వండి, ఒకవైపు దీన్ని లాగేందుకు, ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికిప్పుడు వెళ్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా గ్రౌండ్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి కూడా ఒకవైపు అధికారంలోకి వచ్చింది కాబట్టి అటువంటి వ్యతిరేకతతో ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి రీసర్వే పేరుతో కూడా ప్రజల ముందుకు మరొక్కసారి వెళ్తుంది. దానికి గతంలో 160 కోట్లు పెట్టి దాదాపుగా 50 రోజులు అసలు ఏం చేశారు, సర్వే పూర్తి స్థాయిలో చేయకుండా అసెంబ్లీ వేదికగా చర్చ చెప్పి క్యాబినెట్లో డిసిషన్ తీసుకొని ఎందుకు అక్కడ కూడా అనౌన్స్మెంట్ చేశారు, క్యాబినెట్లో ఒక డిసిషన్ ఉంటే మంత్రులు ఇంకో రకంగా ఒకరి మధ్యలో ఒకరు కోఆర్డినేషన్ లేకుండా కూడా దాని మీద అనౌన్స్మెంట్ ఏంటి, అసలు ఈ సర్వే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను కూడా తాత్పర్యము ప్రొలాంగ్ చేయడానికి, అంటే వాటికి సంబంధించినటువంటి ఎన్నికలను ప్రొలాంగ్ చేసి డీలే చేసి ప్రజా వ్యతిరేకతను మెల్లమెల్లగా డౌన్ చేయడానికే ఇదంతా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకురాలు జుటూరి కీర్తిరెడ్డి అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.